విత్ అప్డేట్ చూస్తే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశంలో భాగంగా కూడా ఈ పార్టీ నిర్మాణం బలోపేతం తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో సమావేశం జరగనుంది. ఇందులో భాగంగా మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే సమావేశంలో పార్టీ నిర్మాణం బలోపేతం తదితర అంశాలపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. వివరాల్ని ప్రస్తుతం మా ప్రతినిధి అజీం అందిస్తారు లైవ్ ద్వారా. అజీం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఢిల్లీకి బయలుదేరారు. అయితే పీసీసీ అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసీసీ అగ్రనేతలతో సమావేశం అవుతున్నారు. అయితే ఈరోజు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ అగ్రనాయకత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్తో పాటు అందరూ కూడా పీసీసీ అధ్యక్షుల సమావేశానికి హాజరవుతారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏదైతే తెలంగాణ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి ఏఐసీసీ అగ్రనేతలతో సమావేశం అవుతారు. ఈ సమావేశం ప్రధానంగా కూడా ఏదైతే పార్టీ బలోపేతం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఏదైతే ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే దీంతో పాటు కూడా ఇటీవల ఏఐసీసీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా కూడా ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే చట్టాన్ని మార్చడం, గాంధీజీ పేరు తొలగించడం, దీంతో దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాచరణ ప్రకటించింది. అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఉద్యమాలు చేయాలి, కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా పిలుపునిచ్చింది. సో ఆయా రాష్ట్రాలు ఇప్పటికే ఈ సందర్భాల్లో కూడా సమావేశాలు నిర్వహించుకొని కూడా జిల్లాల వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, గ్రామాల వారీగా కూడా ఏదైతే కార్యాచరణ, ఏదైతే ఉద్యమాలకు సంబంధించిన కార్యాచరణ చేయాలని చెప్పి కూడా డిసైడ్ అయ్యాయి. దీనికి సంబంధించినటువంటి ఆ షెడ్యూల్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇటీవలే హైదరాబాద్కి సంబంధించిన డీసీసీ అధ్యక్షుడు, అలాగే హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో కూడా దీనికి సంబంధించిన నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ ఎన్ని రోజులు నిర్వహించనున్నారు, ఇప్పటికీ ఎన్ని రోజులు అయితే నిర్వహించి ఇలాంటి షెడ్యూల్తో పాటు పార్టీ బలోపేతం, పార్టీ సంస్థాగత నిర్మాణం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినట్టయితే రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు ఆల్రెడీ ఉన్నాయి. సో మున్సిపల్ ఎన్నికల తర్వాత దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూసాం ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు అయ్యాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా ప్రభుత్వం ఈ మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత వెళ్లేందుకు కూడా సిద్ధమవుతుంది. సో ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం చాలా అవసరం కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి కమిటీలన్నీ పూర్తయ్యాయా, కమిటీలు ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయా, కమిటీలు బ్యాలెన్స్ ఉంటే దానికి సంబంధించిన ప్రక్రియ ఏ మేరకు జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే ఒక నెల క్రితమే డీసీసీ అధ్యక్షుల కొత్త నియామకం కూడా జరిగింది. సో డీసీసీ అధ్యక్షులకు సంబంధించి ఆ జిల్లా అధ్యక్ష పదవికి సంబంధించిన కూర్పును కూడా చేయాలని చెప్పి కూడా పీసీసీ అధ్యక్షుడు ఇప్పటికే పిలుపునివ్వడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతుంది. సో ఆ జిల్లా అధ్యక్షులకు సంబంధించి ఆ జిల్లాలో ఉన్నటువంటి గ్రామ, మండల స్థాయికి సంబంధించినటువంటి పార్టీ కమిటీలన్నీ పూర్తి చేసినట్టయితే కూడా రానున్న ఎన్నికల్లో పార్టీ మరింత బలోపేతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఎన్నికలు నిర్వహించేటువంటి సమయంలో కూడా పార్టీకి మరింత బూస్టప్గా ఉంటుంది. కాబట్టి అన్ని అంశాలతో పాటు ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఈ సమావేశంలో చర్చించడం కూడా తెలుస్తుంది. సో ఈ రాష్ట్రంలో కూడా ఇటీవల కొన్ని అనేకమైన వార్తలు, స్కామ్లకు సంబంధించిన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. సో ఈ అంశాలపై కూడా ఏఐసీసీ అగ్రనాయకత్వం, ఈ రాష్ట్రానికి సంబంధించిన పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి కూడా చర్చించి తెలుసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా పీసీసీకి సంబంధించిన కమిటీలు కూడా కొన్ని వేయాల్సి ఉంది. సెక్రటరీలు, అలాగే స్పోక్స్ పర్సన్లకు సంబంధించిన కమిటీలు వేయాలి, కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించిన కమిటీలు కూడా వేయాల్సి ఉంది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్పొరేషన్లకు సంబంధించినటువంటి డైరెక్టర్ పదవులకు సంబంధించిన లిస్ట్ ఇప్పటికే సిద్ధమైందని చెప్పి ఒక వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇంకా డైరెక్టర్కి సంబంధించిన పోస్ట్ లేదు. మిగిలినటువంటి నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశం కూడా ఇంకా పెండింగ్లోనే ఉంది. సో ఈ నామినేటెడ్కి సంబంధించినటువంటి పదవులు, కార్పొరేషన్ చైర్మన్కి సంబంధించిన అంశం కావచ్చు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, స్పోక్స్ పర్సన్కి సంబంధించిన అంశము, అలాగే పార్టీ సంస్థాగత నిర్మాణం, డీసీసీకి సంబంధించినటువంటి కార్యవర్గ కూర్పు, ఈ అన్ని అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించి ఒక దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా అగ్రనాయకత్వం చేయడం కూడా తెలిసింది. ప్రధానంగా ఏసీసీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పార్టీ దానిపైన పూర్తి స్థాయి ఫోకస్ పెట్టాలి. గాంధీ పేరు మార్చడం అంటే అసలు గాంధీని మరిపించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. స్వాతంత్ర ఉద్యమంలో చేసినటువంటి సేవలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల చిహ్నాలను తొలగించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. కాబట్టి దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకోవాలి. సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ షెడ్యూల్ పూర్తిగా ఫిక్స్ అయి ఉండాలి. ప్రతి ఒక్కటి అప్డేట్ ఉండాలి. ఖచ్చితంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిపై మాత్రం ఏఐసీసీ అగ్రనాయకత్వం, పీసీసీ అధ్యక్షులకు, రాష్ట్ర ఇన్ఛార్జ్లకు దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. చందు. రైట్ అజీమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.